అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 12 నెలలు అవుతుంది, ఏడాది అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి జనంలోకి వెళ్తామని చెప్పారు, కానీ వెళ్ళలా. కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో మిశ్రమంగా ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, కొంత పాజిటివ్ ఉంది, కొంత నెగిటివ్ ఉంది. ఏ ప్రభుత్వం మీదైనా అలాగే ఉంటుంది. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో చావు దెబ్బతిన్నది, చావు తప్పి కన్నులు అట్టపోయిందనమాట. ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తుంటే జనం వస్తున్నారనేది వాస్తవం. మొన్న పొదులు వెళ్ళినప్పుడు జనం వచ్చారు, అంతకుముందు తెనాలి వెళ్ళినప్పుడు జనం వచ్చారు, అంతకుముందు రామగిరి వెళ్ళినప్పుడు జనం వచ్చారు, ఈరోజు నిన్న సత్తెనపల్లి వెళ్తున్నప్పుడు జనం వచ్చారు. సత్తెనపల్లిలో పోలీసుల ఆంక్షలు అంత బలంగా ఉన్నా జనం వచ్చారు. అయితే ఇక్కడ నా వెర్షన్ ఏంటంటే, అంతమంది జనం వస్తున్నప్పుడు జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎందుకు చేయట్లేదా అని. పాపం వైసీపీ అభిమానులకి తెలీదు, నిజంగా తెలీదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక పిచ్చి, ఒక ఎమోషన్, వైసీపీ అంటే ఒక ఎమోషన్. కానీ అందులో మంచి చెడులు ఆలోచించలేరు వాళ్ళు. జగన్ జగన్ అని జపించడమే తెలుసు, వైసీపీ వైసీపీ అని తప్పించడమే తెలుసు. మా పార్టీ మంచి చేస్తుందా లేదా, మా నాయకుడు మంచి దారిలో వెళ్తున్నాడా లేదా అనేది వాళ్ళు ఆలోచించలేరు. పాపం మనం ఇంత పద్ధతిగా, ఇంత జాగ్రత్తగా, ఇంత అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఈడు తిడుతున్నాడు, ఈడు టీడీపీ వాడు అని అనుకుంటారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇంత జనం వస్తున్నారు కదా, జనానికి ఉపయోగపడే కార్యక్రమం ఏమైనా చేశారా? తెనాలి వెళ్ళారు, అక్కడ ఒక గంజాయి బ్యాచ్ కుర్రోడిని పరామర్శించారు. అతను గంజాయి బ్యాచ్ కాదు అని మాత్రం అనొద్దు. అతను గంజాయి బ్యాచ్ అని 2018 నుంచి ముద్ర ఉంది. కొన్ని కేసుల్లో అతను ముద్దాయిగా ఉన్నాడు. ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021, 2022లో కూడా అతని మీద కేసు నమోదు చేశారనేది వాస్తవం కదా. సో అది పనికిమాలిన టూర్. అలాగే నిన్న సత్తెనపల్లిలో పెట్టింది మరో పనికిమాలిన టూర్. నాగమల్లేశ్వరరావు చనిపోయి ఏడాది అవుతుంది. అతను చనిపోయింది ప్యూర్లీ కూటమి వేధింపులు అని వీళ్ళు క్రియేట్ చేశారు తప్ప బెట్టింగ్ల కారణంగా ఎంతోమంది చనిపోయారు, బయటకు రాలేదంతే. ఎంతోమంది ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయారు, అప్పులు పాలైపోయి. హైవే పక్కన పాపం దెందులూరు నియోజకవర్గంలో కలపర టోల్గేట్ హైవే పక్కన ఒక ఆయన ఉండేవాడు, పెదకడిమి గ్రామం అయింది. ఒక హోటల్ పెట్టుకొని ఉండేవాడు, చౌదరి మెస్ అని ఉండేది. ఎన్నికలు ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన వెళ్ళిపోయాడు, తన మెస్ తీసేసి. అతను ₹1,00,00,000 బెట్టింగ్లో లాస్ అయ్యాడు, ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. అలాగే గోపాలపురం నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త బెట్టింగ్లో గెలిచాడు, కానీ డబ్బులు రాలేదు. గెలిచినందుకు డబ్బులు ఇవ్వకుండా అవతల వాళ్ళు ఎగ్గొట్టారు. దాంతో అతను ఏమీ చేయలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇలా బెట్టింగ్లు చాలామంది బతుకులు బలి తీసాయి. అంత మాత్రాన కూటమి వాళ్ళు వేధింపుల వల్లనే చనిపోయాడు అనడం కరెక్ట్ కాదు. సో నాగమల్లేశ్వరరావు చనిపోవడానికి రీజన్స్ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు వందలాది మంది ఉన్నారు, బయటకు రావట్లేదు అంతే. సో దీన్ని వైసీపీ వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు, వాడుకుంటున్నారు. సో ఇది కూడా పనికిమాలిన ప్రోగ్రాం. అక్కడ ఆ సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకో, ఆ పల్నాడు జిల్లా ప్రజలకో ఉపయోగపడేది కాదు. అక్కడ నీటి ప్రాజెక్ట్ కట్టమనో, అక్కడ రైతులకు మంచి చేయమనో, అక్కడ కుర్రాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమనో, అక్కడ మహిళలకు మేలు చేయమనో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళలేదు కదా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తున్నప్పుడు, జనం అంత భారీ స్థాయిలో వస్తున్నప్పుడు, ఆ విషయంలో వైసీపీ వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు దాన్ని వాళ్ళకి రాజకీయంగా ప్రయోజకంగా జనాలకి మంచి జరిగేలా ఎందుకు వాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు అసలు ఆలోచన చేయట్లేదు అనేది వైసీపీ వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. సో అంటే ఇక్కడ ప్రతిపక్షం అనేది వేరేది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకమైన రోడ్డు ఎక్కగలరా? రాలేరు కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగస్వామి. బీజేపీ వాళ్ళు రాగలరా? రాలేరు. సో ఇప్పుడు ప్రభుత్వం పక్షం అనేది టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఉన్నాయి. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ఏకైక పక్షం వైసీపీ, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన్ని నమ్ముకొని 39% మంది ఓట్లు వేశారు. మేబీ ఇప్పుడు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు, అది వేరే విషయం. పెరిగాయా తగ్గాయి అనేది వేరే విషయం. సో ఇప్పుడు ఈ 1 ఇయర్లో ప్రభుత్వ ఫెయిల్యూర్స్ కొన్ని ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వైసీపీ వాళ్ళు ఏమైనా చేశారా? ఏం చేశారు? ఇటువంటి కార్యక్రమం చేశారా? దానికి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారా? రాలేదు. మళ్ళీ వెన్నుపోటు తినమని ఏదో పిలుపునిచ్చారు జూన్ 4వ తేదీ, దానికి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారా? రాలేదు. రైతు పోరు అని పిలుపునిచ్చారు ఏదో ఒక రోజు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారా? రాలేదు. జాగ్రత్తగా ఆలోచించండి. జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ప్రభుత్వం చేసే తప్పులు లోపాలను రకరకాల వర్గాలతో, యువత లేదా రైతులు లేదా మహిళల పేరుతో చేస్తున్న కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి గారు జనం రావట్లా, బయటకు రావట్లా. ఒక కార్యకర్త చనిపోతేనో, అకారణంగా ఒక కుర్రాడు ఎవరో గంజాయి కేసులో ఉంటేనో, లేదంటే ఇంకేదో పనికిమాలిన కారణం ఉంటేనో ఆయన బయటకు వస్తున్నాడు, వచ్చి గోలగోలు చేస్తున్నాడు.
ఇది కరెక్టేనా? ఇది సబబేనా? దీనికి ఆన్సర్ ఉందా? అసలు ఈ 1 ఇయర్లో జగన్మోహన్ రెడ్డి గారు జనాలకు ఉపయోగపడే ఏ కార్యక్రమానికైనా జనంలోకి వచ్చారా? జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలేమో వదిలేస్తున్నారు, మీరు చేసుకోండి అని పిలుపునిస్తున్నారు. ఎటువంటి జనాలకి అవసరం లేని పనికిమాలిన కార్యక్రమానికేమో ఆయన వచ్చి విపరీతమైన జనాన్ని పోగు చేసుకొని రచరచ చేస్తున్నారు. ఇది వాళ్ళకి ఉపయోగం ఉండదు, రాష్ట్రానికి ఉపయోగం ఉండదు, జనానికి ఉపయోగం ఉండదు. ఒట్టి శాంతి భద్రతల సమస్య తప్ప, పోలీసులకు కొన్నాళ్ళు తలనొప్పులు తప్ప ఇంకేమీ ఉండదు. థ్యాంక్ యూ.